అందరికీ నమస్కారం అండి. విజయనగరం జిల్లా తెర్లాం మండలం లింగాపురం గ్రామానికి చెందినటువంటి ప్రకృతి వ్యవసాయ సాధకులు శ్రీ తాన్నా శ్రీనివాసరావు గారి ప్రకృతి వ్యవసాయ క్షేత్రాన్ని ఈరోజు సందర్శించడం జరిగింది. ఇది ఆయన క్షేత్రంపై చేసినటువంటి రెండో వీడియో. మొదటి వీడియోలో ఆయన చేస్తున్నటువంటి మల్టీ లేయర్ విధానాన్ని చూపించడం జరిగింది. ఇందులో అనేక రకాలైనటువంటి పండ్ల మొక్కలను, కొబ్బరి మొక్కలను, పోక చెట్ల పెంపకాన్ని అంతటినీ మీకు చూపించడం జరిగింది. ఈ వీడియోలో వరి పొలాల్లో రెండో పంటగా వేసినటువంటి నువ్వుల పంటను చూడొచ్చు. అంతేకాకుండా గట్లపైన సంరక్షింపబడుతున్నటువంటి కొన్ని వందల వేప చెట్లను కూడా చూడొచ్చు. మరి ఎవరు స్కిప్ చేయకుండా ఈ వీడియోను చూసేద్దాము. నాతో అందరూ రండి, చూపిస్తా. ఈ క్షేత్రంలో మొదటి పంటగా వరి ఉండేది, ఇప్పుడు రెండో పంటగా నువ్వులు వేశారు. ఈ నువ్వుల పంటను ఒకసారి చూద్దాం రండి. ఇదంతా మొత్తం ఈ ఖాళీ అంతా నువ్వు పంటేనండి. కంప్లీట్గా చూడండి. ఇవి వ్యాసి నువ్వులు అంటారు, కొంచెం నల్లగా ఉంటాయి. ఇక్కడ 12 నువ్వులను తీసుకెళ్ళి ఈయనకి ఒక చెక్క గానుగ ఉంది. ఆ చెక్క గానుగలో నూనె తీసి నూనె విక్రయించడం జరుగుతుంది. అదేవిధంగా రాజంలో ఈయనకి ఒక ప్రకృతి వ్యవసాయ సంబంధమైనటువంటి ఒక షాప్ కూడా ఉంది. ఆ షాప్లో చాలా ప్రోడక్ట్స్ అమ్ముతుంటారు. శ్రీనివాస ఆర్గానిక్స్ అనే పేరుతో. చూడండి ఒకసారి శ్రీనివాసరావు గారి ఫామ్లో అనేకమైనటువంటి వేప మొక్కలు ఉన్నాయి. కొన్ని వందల వేప మొక్కలు ఉన్నాయి. కానీ కొన్నింటిని మాత్రం మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. ఒకసారి చూడండి. ఇవేవి కూడా ఆయన నాటినటువంటి వేప మొక్కలు అయితే కావు. ఇవన్నీ కూడా కాకి నాటినటువంటి వేప మొక్కలే. అంటే మొక్కలను నాటడంలో, ఒక అటవీని నిర్మాణం చేయడంలో కాకి తాలూకా పాత్ర ఎలాంటిది అనేది ఈ మొక్కలను చూస్తే మనకి అర్థమవుతుంది. చూడండి, ఇవన్నీ కూడా కంప్లీట్గా ఈ ఫాము తయారు చేయకముందు అయితే కంప్లీట్గా వేప మొక్కలే ఉండేవట. కానీ ఏ వేప మొక్కను కూడా ఆయన తీయకుండా అలాగా ఆ వేప మొక్కల్ని ఉన్నట్లుగా అలాగా కాపాడడం జరిగింది. ఇవన్నీ వేప మొక్కలండి. కొన్ని వందల వేప మొక్కలు ఉంటాయండి ఈ ఫామ్లో. ఈ వేప మొక్కలు పెరగడానికి టేకు మొక్కలు అడ్డు అయితే ఆ టేకు మొక్కల్ని నరికించడం జరిగింది, తీశారు. ఇదిగోండి, ఇక్కడ వేప మొక్క దగ్గర టేకు మొక్కను తీశారు. ఇక్కడ ఒక టేకు మొక్క తీసేశారు. ఇదిగోండి, ఇక్కడ ఒక టేకు మొక్క. ఇదిగోండి, ఇవన్నీ వేప మొక్కలండి. ఇది ఆకురాల్చు కాలం కాబట్టి మనకి ఎక్కువగా వేప మొక్కలు ఆకులు సరిగ్గా కనిపించట్లేదు. కానీ అలాగా ఇంకా అటు వెళ్తే ఇంకా ఎక్కువ వేప మొక్కలు ఉంటాయి. ఒకసారి వెళ్దాం. చూడండి ఒకసారి. ఇదిగోండి, ఇది ఒక వేప మొక్క. ఇది ఒక వేప మొక్క. ఇది చింత మొక్క. చూడండి, మళ్ళీ ఆ వరుసలో కూడా ఆ టేకు మొక్కల మధ్యలో వేప మొక్కలు ఉన్నాయి. ఒకసారి ముందుకెళ్ళే ప్రయత్నం చేద్దాం. చూడండి వేప మొక్కలు. ఇది ఓపెన్ వెల్ అండి. ఈ నీటిని పొలాల తన అవసరాలకు వాడుకుంటారు. సోలార్ ప్యానల్స్. ఇదొక వేప మొక్క.
ఇదంతా వేపే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.